గౌరవనీయులు పెద్దలు మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ ఆల్సినల స్టేజ్ పైకి రావాల్సిందిగా శుభాకాంక్షలు. కాంగ్రెస్ వచ్చింది చాలు. మిత్రులు తిరుపతి రెడ్డి గారు, ఉప సర్పంచ్గా జగపతి గారు, వార్డు సభ్యులుగా సోదరి ప్రమాణ స్వీకరించే సందర్భంగా నా వైపు నుంచి పాలక వర్గాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి సమక్షంలో సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా మరి వారు ప్రమాణ స్వీకరించే సందర్భంగా నా వైపు నుంచి కూడా శుభాకాంక్షలు చెప్పడానికి మీ మధ్యలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా పాలక వర్గానికి అభినందనలతో పాటు ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను ఎప్పటికప్పుడు తీర్చే బాధ్యతను తీసుకొని వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మంచి పేరును సంపాదించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా నా వైపు నుంచి తెలియజేస్తూ, ఈ దేశానికి పల్లెలు పట్టుకొమ్మలని, పల్లెలు బాగుంటేనే పల్లెలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి పథంలో పోతుందని చెప్పేటువంటి సందర్భం అనేక సార్లు మనం చర్చించుకునే సందర్భంలో నాకు బాగా గుర్తు. నేను ఎంపీటీసీ సభ్యుడిగా పనిచేసిన, జడ్పీటీసీగా పనిచేసిన, ఎంపీపీగా కూడా పనిచేసిన, మా భార్య కూడా ఒకసారి జిల్లా పరిషత్ సభ్యులుగా పనిచేసే సందర్భంలో స్థానిక సంస్థలలో గెలుపొందడం అంత ఆషామాషి కాదు, గెలుపొందిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంత ఆషామాషి కాదు. ఎంపీగా ఎమ్మెల్యేకి వచ్చే వరకు గెలుపులు ఒక రకము, కానీ సర్పంచ్ ఎంపీటీస్కి వచ్చే వరకు స్థానికంగా ప్రజలలో ప్రేమ అభిమానం చూరుకొని ప్రతినిత్యం ప్రజల మధ్యలో నిలబడిన వారికి ప్రజలు అవకాశం ఇచ్చేటువంటి సందర్భాలు కనిపిస్తున్న సందర్భంలో ఈ ఎంపికైనటువంటి మీకు ఈ స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి భవిష్యత్తులో మరిన్ని మేలైన పదవులు పొందడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ దీవెనతో నేను శాసనసభ్యుడిగా రేవంత్ రెడ్డికి ఇచ్చిన అవకాశం ప్రభుత్వ విప్పుగా ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్న సందర్భంలో నా పక్షాన కూడా ఈ పాలక వర్గానికి లింగంపేట సంబంధించిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ సభ్యులకు 100% మద్దతు ఉంటుంది, సహకారం ఉంటుంది. మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో నా సహకారం, ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పడానికి మీ మధ్యలోకి వచ్చిన మాట సందర్భంగా తెలియదు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సద్వినియోగపరచుకునే విధంగా ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారీగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు అందుకోవడంలో మీకు సక్సెస్ఫుల్ కావాలని చెప్పని ఈరోజు ఇప్పటికే సర్పంచ్లు గెలుపొందిన వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పిన ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు కూడా ఈరోజు పదవి బాధ్యతను స్వీకరిస్తూ ప్రమాణోత్సవం వేళ కూడా ఉదయం 8:40 బట్టెంలోకి వెళ్ళిన, ఆ తర్వాత తంగలపల్లి నుంచి ఇంచుమించు 14 గ్రామాల్లో మండలంలో 1-2 గ్రామాల కన్నా వెళ్ళాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇంకా అనేక గ్రామాల్లో కూడా చూస్తున్న వేళ ఎక్కువ సమయాన్ని ఇవ్వకుండా 10 నిమిషాలు మీ మధ్యలో ఆగుతుందని చెప్పి తిరుపతి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు
పదవి బాధ్యత స్వీకరిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో లింగపల్లి గ్రామ వేదిక ద్వారా అనేక గ్రామాల్లో కూడా ఎంపిక కాబట్టి గౌరవ సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు సభ్యులందరికీ నూతన పాలక వర్గాలుగా ఏర్పడి నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మీ గ్రామాల్లో ప్రజల మన్ననలు పొంది ముందుకు వెళ్ళాలని, మీకున్నటువంటి నిధులు గ్రామ పంచాయతీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే నిధులతో గ్రామాలు పల్లెలను అభివృద్ధి పథకం తీసుకుని పోవడంలో కృతజ్ఞతలు అవుతారని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నా వంతు సహకారం ఉంటుందని ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పాలకవర్గం, మా పాలకవర్గాన్ని ఎన్నుకున్న మా లింగంపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాను. నా మీద నమ్మకం ఉంచి ఎంతో మెజారిటీతో గెలిపించిన మా గ్రామ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఊరు అభివృద్ధి కోసం నాకు ఎమ్మెల్యే గారి అండదండలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామాన్ని అనుకున్న దానికంటే మెరుగ్గా డెవలప్ చేస్తారని మాటిస్తున్నాను. ఎమ్మెల్యే గారు నాకు ప్రతి విషయంలో అండదండలు వండుకుంటూ ఈ మధ్యలో మీరు చూసిర్రు సర్పంచుల ఫోరం మండలాధ్యక్ష పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుచున్నాను. ఈరోజు మా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాను. ఇట్టి కార్యక్రమానికి మా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుచున్నాను. వేములవాడ రూరల్ సర్పంచులందరికీ సర్పంచుల ఫోరం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాను, శుభాకాంక్షలు తెలుపుచున్నాను.